తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. వచ్చే ఏడాది జనవరి 2వ వారం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలక్షన్స్ కు ముందు జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలను పూర్తి చేసింది. ప్రధానంగా రిజర్వేషన్లను 5 ఏళ్లకోసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణలో అనేక మార్పులు చేశారు. సర్పంచ్లు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. వీటిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీటీసీల సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో 5ని ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేయగానే ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మొదట గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మున్సిపాలిటీల పదవీకాలం జనవరి చివరి వారంలో ముగియనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడ్డ వారందరికీ వివిధ రకాల పదవులు దక్కే విధంగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధికంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పదవులు దక్కనున్నాయి. వీటిని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గ్రామాలు, పట్టణాల్లో ఎవరెవరితో పోటీ చేయించాలో ఎమ్మెల్యేలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, వచ్చే ఏడాది అంటే జనవరి 2వ వారంలో గానీ ఫిబ్రవరి 1వ వారంలో స్థానిక సంస్థలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా ఆల్రెడీ ప్రారంభించింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కూడా చేయడం జరిగింది. దాదాపు కొలిక్కి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రక్రియ కూడా వేగవంతం చేసింది. ఎందుకంటే ప్రధానంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఇటు రిజర్వేషన్లు కూడా పెంచుతాము, కులగణన కూడా చేసి తీరుతామని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరి త్వరలోనే రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక సంస్థలు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఎన్నికలకు ముందు జరగాల్సిన ప్రక్రియను కూడా వేగవంతం చేసింది రాష్ట్ర సర్కార్. ఈ మధ్యన అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణ కూడా బిల్లును కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేశారు. మరి రిజర్వేషన్లు 5 ఏళ్లకు ఒకసారి మార్చే సవరణ కూడా ఉభయ సభలు అంటే ఇటు శాసనసభ, శాసన మండలి కూడా ఆమోదం తెలిపాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణలో అనేక మార్పులు కూడా చేశారు ఈసారి. మరి ఒక మండలంలో కనీసం 5 ఎంపీటీసీ సభ్యులు ఉండే విధంగా కూడా మార్పులు చేశారు. 80 గ్రామాలను కూడా ఒక మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో బిల్లును కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బిల్లు కూడా పాస్ చేశారు. కాబట్టి మరి కొత్తగా 12 మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయగా 2 కార్పొరేషన్లు కూడా అప్గ్రేడ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఎన్నికల చట్టం ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఒకవైపు ఎన్నికల కమిషన్ సైతం ఓటర్ల జాబితాను కూడా పోలింగ్ స్టేషన్ కూడా సిద్ధం చేసింది. కాబట్టి మరి త్వరలోనే స్థానిక సంస్థ సంబంధించిన రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు ఇటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పదవీకాలం ముగిసి 1 year కూడా పూర్తయింది. ఇప్పటికే ఇటు మండలంలో ఎంఆర్ఓలు, ప్రత్యేక అధికారులు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సూచించిన విధంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఖరారు చేయనున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలోనే ఈ కమిషన్ పలు జిల్లా పర్యటనలు కూడా చేసింది. బహిరంగ వినతులను కూడా స్వీకరించి నివేదికలను కూడా ప్రాథమికంగా సిద్ధం చేసింది ఈ కమిషన్. అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కంప్యూటరైజేషన్ కూడా ప్రక్రియ దాదాపు కూడా కొలిక్కి వచ్చింది. అది పూర్తి కాగానే కమిషన్ కూడా డేటా అందిస్తారు. దాని ఆధారంగా కమిషన్ ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అందిస్తుంది. ఆ నివేదిక తర్వాత కేబినెట్ నివేదికపై చర్చించి రిజర్వేషన్ కూడా ఖరారు చేస్తుంది. అంటే ఇదంతా దాదాపు ఒక 10 నుంచి 15 రోజుల వరకు టైం కూడా పడుతుంది. కాబట్టి
ఈ యొక్క ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికలను కూడా ఖరారు చేసి ఎన్నికల కమిషన్ కూడా అందించింది. తర్వాత ఎన్నికల కమిషన్ కూడా స్థానిక సంస్థ ఎన్నికల సంబంధించి కూడా షెడ్యూల్ కూడా విడుదల చేయండి. ఇక ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ చైర్మన్లు, ఎంపీటీసీల, జెడ్పీటీసీల పదవీకాలం కూడా ఇప్పటికే ముగిసింది కాబట్టి మరి వీటిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ముందుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇటు ఎంపీటీసీల సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో 5 కూడా ఏర్పాటు చేయనున్నారు త్వరలో. మరి అసెంబ్లీలో ఇప్పటికే ఇటు చట్ట సవరణ బిల్లు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. అంటే ఇప్పటికే ఇటు శాసన మండలి కూడా బిల్లులు కూడా పాస్ అయ్యాయి కాబట్టి మరి యొక్క నివేదిక కూడా గవర్నర్ కూడా పంపిస్తారు. పంపించిన తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత ఒక ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్ కూడా ఖరారు చేస్తారు. ఇక మొదట గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తర్వాత స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే దాదాపు 1 year నుంచి కూడా స్థానిక సంస్థలు నిర్వహణ సంబంధించి కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం కూడా ముగిసింది. మరి ఇటు మరోవైపు మున్సిపాలిటీల పదవీకాలం కూడా ముగిసిన నేపథ్యంలో మరి జనవరి చివరి వారంలో కూడా ముగుస్తుంది కాబట్టి మున్సిపాలిటీల పదవీకాలం మరి కాంగ్రెస్ అధికారంలో వచ్చి యొక్క పార్టీ కోసం కష్టపడ్డ వారందరూ కూడా వివిధ రకాల పదవులు దక్కే అవకాశం కూడా చేస్తామని కూడా ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడంలో అత్యధికంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా పదవులు దక్కనున్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీ పటిష్టత కోసం కూడా ఇప్పటికే కాంగ్రెస్ టీపీసీ నాయకులు కూడా చర్యలు కూడా తీసుకుంటారు కాబట్టి మరి స్థానిక సంస్థలు ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య ఎక్కువగా పోటీ ఉంటుంది. మధ్యలో కూడా ఇటు బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి మేజర్ గా స్థానిక సంస్థల్లో ఇప్పటికే కొంతవరకు ఇటు బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకత ఉన్న మాట వాస్తవే కాబట్టి మరి రాబోయే రోజులు అంటే ఇప్పుడు దాదాపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 5 గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. ఇటు రైతు రుణమాఫీ సంబంధించి కూడా కొంతవరకు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 70% రైతు రుణమాఫీ జరిగిందని అంటున్నారు. మరి కొంతమందికి ఇంకా రైతులకు కూడా రైతు రుణమాఫీ జరగని పరిస్థితి. మరోవైపు ఇటు ఈ జనవరి నెలలోనే ఫస్ట్ వీక్ లోనే ఇటు రైతు భరోసా సంబంధించి నిధులు కూడా జమ చేస్తాం, రైతుల ఖాతాలో కూడా పెట్టుబడి సాయం అందిస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొంతవరకు పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో మరి ఎవరి పై చేయి నిలుస్తుందో చూడాలి. మరి త్వరలోనే ఇటు ప్రాంతంలో కూడా పూర్తయిన తర్వాత మరి ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి కూడా ఈ జనవరి 2nd వీక్ లో కానీ ఫిబ్రవరి 1వ వారంలో కానీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే ప్రధానమైన పోటీ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల మీద సంబంధించి కూడా పార్టీ గుర్తులుండవు. కానీ అక్కడ పార్టీ క్యాడర్ సంబంధించి కింది స్థాయి క్యాడర్ సంబంధించిన వాళ్ళు కూడా ఉత్సాహం చూపుతారు. ఇటు సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నిరీక్షించేది కూడా కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఇటు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క ప్రాంతం పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషన్ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ అయితే ఇప్పటివరకు అయితే కంటిన్యూ అవుతుంది. మరి గ్రామాలు, పట్టణాల్లో మరి ఎవరెంత పోటీ చేయాలో మరి ఎమ్మెల్యేలు ప్రాథమికంగా ఒక అంచనా కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి రాజకీయ వర్గాల్లో మాత్రం ఇటు స్థానిక సంస్థ ఎన్నికల పండుగ మాత్రం త్వరలోనే జరగనుంది. దీనికి సంబంధించి కూడా ప్రధాన పార్టీలను కూడా ఇప్పటికే ఫోకస్ చేశాయి. ఎందుకంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎన్నికల తర్వాత అత్యధికంగా 64 సీట్లు కూడా కైవసం చేసుకుంది. మరి ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 8 స్థానాలు కైవసం చేసుకుంటే మరోవైపు బీజేపీ కూడా 8 స్థానాలు కైవసం చేసుకున్నట్టు మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరిపై చేయి నిలుస్తుందో చూడాలి. మరి ప్రధాన పార్టీలు అయితే ఇప్పటి వరకైతే స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి కూడా కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది. మరి ఇటు బీసీలకు 42% స్థానిక సంస్థల కోటాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మరి అన్ని పార్టీలు కూడా స్థానిక సంస్థల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.